అందరికీ నమస్తే అండి. అందరిది ఒక వాదన అండి. కొడాలి నానిది ఒక వాదన. కొడాలి నాని అనే కాదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులందరితో కూడా కాస్త విచిత్రంగా ఉంటది వాళ్ళ వాదన. వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా గుడ్డిగా సమర్థిస్తారు. రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం పర్యటనకెళ్ళాడు. అక్కడ ఒక లేడీ ఎస్ఐ పైన వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులంతా కూడా మూకుమ్మడిగా దాడి చేశారు. ఆవిడ మీద చేతులేస్తూ, ఆవిడని తోస్తూ, ఆవిడ చెవి దగ్గర గట్టి గట్టిగా అరుస్తూ, నానా రభస రభస చేశారు. ఆ వీడియోలు మనం సోషల్ మీడియాలో మనం అంతా చూసాం. ఏట్రా బాబు ఈళ్ళు ఎలా ఉన్నారో, మరీ బొత్తిగా సైకో వెధవల్లాగా ఉన్నారని చెప్పేసని మనం అందరం ప్రస్తావించుకున్నాం. సరే దానిపైన కేసులు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత సంగతి అది. అయితే వీళ్ళ సమర్థన చూడండి. ఎంత అడ్డంగా సమర్థిస్తున్నారో ఒకసారి కొడాలి నాని ఏమని మాట్లాడుతున్నారో వినిపిస్తా. తీసుకొచ్చి అక్కడ ఒక ట్రైన్ ఒక ఎస్ఐని అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళ్ళాడు. ఆంధ్రాల వాళ్ళ సార్ ఆంధ్రాల వాళ్ళ దగ్గర ఒక ఎస్ఐ ఎందుకు వచ్చిందండి అసలు అంతమందిలో ఒక ఎస్ఐ ఒక లేడీ ఎస్ఐ ఎందుకు వచ్చింది? అంతమంది మగవాళ్ళు ఉన్నారు. వస్తే అక్కడ నల్లరు వస్తే 10 మంది పోలీసు వాళ్ళు వస్తారు. దాంట్లో మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వచ్చిందండి అక్కడికి? ఒక ఎస్ఐ ఎందుకు వచ్చింది? వచ్చిన అమ్మాయిని అమ్మ నువ్వు పక్కన వెళ్ళిపోయి వస్తే మీద పడిపోతారా? అంటే ఇటు చెప్పే ఉద్దేశం ఎలా ఉందంటే, అక్కడ 10 మంది మగోళ్ళు ఉన్నారు కదా, ఈ అమ్మాయికి అక్కడ ఏం పని, ఎందుకు వచ్చింది అని మాట్లాడుతుంది. మరి ఈయన్ని చెప్పించి కొట్టాలి నన్ను అడిగితే ఇలాంటోన్ని. మా దరిద్రానికి ఈ పకోడీ గాడిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మంత్రిని చేసేసాడు. ఒక పర్యటన అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన చేస్తున్నాడండి. ఉదాహరణకి మన శ్రీకాకుళం వెళ్తున్నాడు. అక్కడ మీ పార్టీ కార్యకర్తలు అందరూ మగోళ్ళే వస్తారా? మహిళలు ఎవరో రారండి? మహిళా కార్యకర్తలు కూడా వస్తారా రారా? ఆ సందర్భంలో ఖచ్చితంగా పోలీసులు కూడా మహిళలు ఉంటారు, మగోళ్ళు ఉంటారు. ఉండకుండా ఏం ఉండరండి. సందర్భాన్ని బట్టి ఏ అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మహిళా పోలీసులు కూడా అక్కడ ఉంటారు. ఈ పిచ్చితనం చూడండి. ఆ ఒక్క అమ్మాయి ఎందుకు వెళ్ళిందండి? నీకేమైనా మెంటల్ ఏమైనా పట్టిందా, లేదంటే పిచ్చి ఏమైనా పట్టిందా? మాకు అర్థం కావట్లా. సమర్థించడానికి కూడా ఒక పరిధి ఉంటుంది. అది దాటి మనం సమర్థించామంటే మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకోవాలి, లేదంటే మమ్మల్ని పిచ్చోళ్ళ కింద మీరు భావిస్తున్నారని చెప్పేసి అనుకోవాలి. ఇదే సమర్థన అండి. కనీసం ఒక్కడంటే ఒక్కడు మీ పార్టీ తరపు నుంచి ఏటైనా మహిళ పైన అలా వెళ్తారు. ఒక మహిళ ఎస్ఐ ఆవిడ ఒక అధికారిని పట్టుకొని చేతులు వేసుకుంటూ చేతులతో తోస్తూ ఆవిడ మీద ఎందుకు పడుతున్నారని చెప్పేసి మీ పార్టీలో ఉన్న మహిళా నాయకురాళ్ళు ఇప్పటికి మాట్లాడలేకపోయారు. మీ బతుకులకు సిగ్గు శరం. పైగా మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళు. మహిళలు పక్షపాతం అండి, మహిళలు అంటే మాకు ప్రాణం అండి, మేము మహిళలను గౌరవిస్తామని మాట్లాడే మీరు పబ్లిక్గా కనబడుతున్నాయి కదా వీడియోలు. అంత దారుణంగా ఆవిడ మీద పడిపోయి తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆవిడ చుట్టుముట్టేశారు. 10-20 మంది దగ్గర ఒక 50 మంది పైనే ఉంటారు. ఆవిడనట్ట పక్కకి తీసుకెళ్ళారట. పక్కకి తీసుకెళ్లే విధానం ఎలా ఉంటుంది, మీద పడిపోయే విధానం ఎలా ఉంటుందో తెలియనంత పిచ్చోళ్ళమా. ఏమంటే ఇక్కడ ఏమైనా ఎరుపు అని చెప్పేసి ఏమైనా రాసుందంటే మా మొక్కల మీద ఈడొచ్చి నీతులు చెప్పడం ఇక్కడ అది ఆశ్చర్యం అన్నమాట. మీకు చేతనైతే ఖండించండి. ఒకవేళ మీకు ఖండించడం చేత కాలేదా నోరు మూసుకొని ఉండండి, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. వస్తున్నారు బయట. ఆంధ్రప్రదేశ్ అనగానే అక్కడ రాజకీయ నాయకులు అనగానే ఊసేస్తున్నారు, ముఖ్యంగా మిమ్మల్ని ఉద్దేశించి. పరువులు తీసేమాకండి. చేత కాకపోతే మూసుకొని ఉండడం బెటర్. కొడాలని గుర్తుపెట్టుకోవాలి.